దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. అనంత జ్ఞాని అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక్కసారి ఈ విధంగా ప్రతిరోజు దేవుని వాక్యమును పరిచర్య చేయడానికి మీతో దైవ సందేశములు మీ అందరికీ అందించి ఆత్మ సంబంధమైన పరిశుద్ధతలో మిమ్ములను పరిపూర్ణులుగా చేయాలని ప్రభు మాకిచ్చినటువంటి బాధ్యతను ఓపికగా భరిస్తూ దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి ప్రభు మాకిచ్చిన కృపను బట్టి యేసయ్య ఘనమైన నామమును స్తుతిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ దైవ వాక్యము ద్వారా పలకరిస్తూ ఈరోజు మరొక దైవ సందేశమును అందిస్తూ మీ అందరి హృదయాలలో దేవుని యొక్క వాక్యమును ఉంచాలని ఓ చిరు ప్రయత్నం చేస్తున్నాము. దేవుడి ప్రయత్నమును ఆశీర్వదించి కొనసాగించునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ సందర్భంగా మనము ఓ చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ తలలో ఉంచుతారా? చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన యేసయ్యకు, ఈ విధంగా మనలందరినీ నడిపించిన దేవునికి, ప్రేమగల మా యేసు నీకు వందనాలయ్యా. మరలా ఈ ఉదయమే నీ కృపావార్తతో మమ్మలను తృప్తిపరుస్తూ నీ వాక్య ప్రకారంగా మేము క్రమమైన జీవితాలు జీవించడానికి నీవే మాతో మాట్లాడుచూ ఉన్నందుకు నీకు చాలా స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సమయంలో దీన సేవకుని ద్వారా నీవే మాతో మాట్లాడి వినువారెల్లను నూతనమైనటువంటి ఆత్మీయ ఉజ్జీవముతో ఉజ్జీవింపబడి నీ రాకడకై ఎదురు చూసే భాగ్యమును, నీ రాకడలో ఎత్తబడే అనుభవములో వారిని ఉంచమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాను. ఆమేన్. గొప్ప దేవుడు, శక్తివంతుడు, స్తుతులకు పాత్రుడు, అద్వితీయుడు, సత్య దేవుడు, ఆశ్చర్యకరుడు. గొప్ప దేవుడు, శక్తివంతుడు, స్తుతులకు పాత్రుడు, అద్వితీయుడు, సత్య దేవుడు, ఆశ్చర్యకరుడు. గొప్ప దేవుడు, శక్తివంతుడు, స్తుతులకు పాత్రుడు, అద్వితీయుడు, సత్య
ప్రియులరా, ఈ దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ సమయములో ఒక దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయడానికి బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుచు ఉన్నటువంటి దేవుని వాక్యమును సమీపిద్దాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లోంచి 24 సామెతల గ్రంథము 11వ వచనములో రాయబడినటువంటి ఓ దేవుని యొక్క వాక్యమును మనం ఈ పూట చదివి కాసేపు దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చాలండి, ప్రభు తన వాక్యముతో మాట్లాడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మనం చదువుకునే అదృష్టాన్ని ప్రభు మనకి ఇచ్చారు గనుక ఈ వచనములో రాయబడినటువంటి ఒక చిన్ని వాక్యమును లేక ఈ చిన్ని ప్రశ్నను ఒక దైవ సందేశముగా మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. గత దైవ సందేశంలో ప్రభు అడుగుచున్న ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? పేతురు, నిద్రించుచున్నావా? అందరూ నిద్రపోయినా ఒకటి, పేతురు నిద్రపోవడానికి అవకాశం లేదు. కారణం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగినవాడు. లోకం నిద్రపోయినా పర్వాలేదు, లోకస్తులు నిద్రించినా పర్వాలేదు, క్రైస్తవుడా దేవుని పరలోక రాజ్యములో ప్రవేశించడానికి నీవు కునుకు తీసే వ్యక్తిగా ఉండకుండా మెలకువ కలిగి రాబోతున్న వాటినన్నిటినీ తప్పించుకునే జీవితం ఉండాలని, నన్ను ప్రేమిస్తున్నావా అని 2 ప్రశ్నలను గత దైవ సందేశంలో మీ ముందుంచే ప్రయత్నం పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేశారు. ఈ సమయంలో మరొక్క క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ్యములో భక్తి భావాలతో క్రైస్తవ భక్తి జీవితంలో వేళ్ళూనుకుని అనగా పాతుకుపోయి చాలా సంవత్సరాలుగా భక్తి చేస్తున్నటువంటి క్రైస్తవ స్నేహితులారా, ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను దేవాతి దేవుడు సంధిస్తున్నాడు. ఈ సమయంలో ఆ దైవ ప్రశ్నకు నీ సమాధానాన్ని దేవుడు చూస్తున్నాడు గనుక నువ్వెలాంటి సమాధానం చెప్తావో దానికి ముందుగా దేవుడు అడిగే ప్రశ్నను జాగ్రత్తగా ఆలకించమని మనవి. ఈ సామెతల గ్రంథం మహారాజైన ఇశ్రాయేలీలకు రాజుగా పిలువబడుతున్న సొలొమోను గారు రాయటం జరిగింది. ఆయన ద్వారా దేవుని మాట్లాడుతూ అంటున్నాడు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా. ప్రియులారా, ప్రభు ఈ రోజున ప్రతి క్రైస్తవుణ్ణి
ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తిని ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇది. చావుకై అనేక మంది పట్టబడుచున్నారు. పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని అనుభవిస్తున్నారు. అది భౌతికమైనటువంటి మరణం. దానిని బైబిల్ గ్రంథం నిద్రతో పోల్చిందండి, నిద్రతో. కానీ మరొక మరణం మానవునికి ఉంది, అదే నిత్య నరకం. దానిని బైబిల్ ఏం చెప్పిందంటే అది రెండవ మరణం. అది రెండవ మరణం. పాతాళము నోరు తెరచి అపరిమితముగా అనేకులను మృంగడానికి ప్రయత్నాలు చేస్తుందట. అందులో సామాన్యులే కాదు, గనులే, అధికారులే, శాస్త్రులే, పరిచయులే, సద్దుకైలే, శాస్త్రవేత్తలే, సామాన్యుడి నుంచి సామంతుడు వరకు అందులో వెళ్ళిపోవడానికి, ఆ పాతాళం మింగడానికి నోరు తెరచిందని యెషయా గ్రంథంలో మనం చూడగలం. అయితే ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో మానవత ఉండగా ఒక క్రైస్తవుడా నువ్వు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, చావునకై పట్టబడిన వారిని నువ్వేం చేయాలంటే తప్పించాలయ్యా. రెండవది నాశనమందు పడడానికి జోగు పడుచున్న వారిని రక్షించవా. చక్కటి ప్రశ్నను ప్రభువు సంధిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏదోనండి బాప్తిస్మం పొందుకున్నాము, ఏదో మందిరానికి వెళుతున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో మాకు తోచినట్లుగా చక్కగా పాటలు పాడుకుంటున్నాం, మాకు తోచినట్లుగా ప్రభువుకి కానుకలు సమర్పిస్తున్నాం, ఈ భక్తి చాలదా అని అనుకుంటున్నటువంటి క్రైస్తవ ప్రపంచమా, ప్రభు ఈరోజు ఈ వాక్యం చేత మిమ్మల్ని రేపాలని, నీ బాధ్యతను గుర్తించాలని ఆశపడుతున్నాడు ఆయన. క్రైస్తవునికి ఉన్న బాధ్యత ఇది. బాధ్యత వింటున్నారా? బరువు కాదు. బరువు అనేది దింపుకుంటే తగ్గుద్ది, లేక ఎవరి నెత్తి మీదైనా పెట్టవచ్చు. నీ నెత్తి మీద ఉన్న బరువు మరొకరి నెత్తి మీద పెడితే నీవు తేలికవుతావు, వారు బరువు అవుతారు. కానీ ఇది బరువు కాదు, భారము కాదు. ఈరోజు మీ జీవితంలో ప్రభు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండడానికి ప్రభు నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించింది, నిన్ను ఏర్పాటు చేసుకున్నది, చీకటిలో నుంచి వెలుగులోనికి నిన్ను పిలిచింది, రాజులైన యాజక సమూహముగా నిన్ను చేసింది, దేవునికి పరిశుద్ధమైన సొత్తుగా నిన్ను చేసింది, ఆయన ఆత్మను నీలో పెట్టింది, నిన్ను పరిశుద్ధాత్మకు ఆలయముగా చేసుకోవడం, విలువ పెట్టి నిన్ను కొన్నది. ఊరికే కాదయ్యా, నీకొక బాధ్యత ఉంది. క్రైస్తవుడా, బాధ్యతను విస్మరించి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. బాధ్యతను ఏ వ్యక్తి విస్మరించరాదు. ఏమిటి నీకున్న బాధ్యత? నీకున్న భారం ఏమిటి? ఈరోజున బాధ్యత రాహిత్యమైనటువంటి అనేకమైన మనుషులను మనం చూస్తున్నామండి. బాధ్యత రాహిత్యముగా ప్రవర్తిస్తున్న అనేక దైవజనులను చూస్తున్నాను ఈ రోజున. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న అనేక మంది యవనస్తులను చూస్తున్నాను ఈ రోజు. నేను బాధ్యత లేని విశ్వాసులను అనేక మందిని చూస్తున్నాను. ఏదో ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధనకి వెళ్తున్నా వస్తున్నా, వెళ్ళిపోతున్నా వస్తున్నా, వెళ్తున్నా. ఇది చాలు. లేదండి, నీకొక బాధ్యత ఉంది. నీ బాధ్యతను సక్రమముగా నిర్వహించగలిగితే ఒక రోజున బడా నమ్మకమైన మంచి దాసుడాని నిన్ను పిలిచే ఆ శుభదినం ఉంది. ఒకవేళ బాధ్యతను విస్మరించి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సోమరి అయిన చెడ్డ దాసుడాని నిన్ను పిలవాలేమో. ఆ రోజు రాకముందే, ఆ ధవళ సింహాసనపు ఆ తీర్పు దినం రాకముందే, గొర్రెలను మేకలను వేరు చేసి ఆ రోజు రాకమునిపే నీ బాధ్యతను గుర్తెరిగి
ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే క్రైస్తవులుగా మీరుండాలన్నదే నా యొక్క ఆశ. మీరు అలా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. ఆ పరమ తండ్రి ఆశను నెరవేర్చే సోదరులుగా మీరుండాలనే ఆశ మీకుందా? దేవుని ఆశను నెరవేర్చే వ్యక్తులుగా మీరుండగలరా? నా క్రైస్తవ సమాజమా, నాతో యేసు రక్తమ చేత కడగబడినటువంటి దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరినీ ఈ రోజున ఒక వాక్యము, ఈ వాక్య సందేశము ద్వారా మీ బాధ్యతను మీరు గుర్తించాలని దేవుడు ఆశపడుతూ ఈ వచనాలు తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే, చాలామంది చావుకి దగ్గరైపోతున్నారు, అనగా రెండవ మరణం, నరకానికి దగ్గరైపోతున్నారు యవనస్తులు. అయ్యో, భయంకరమైన వ్యసనాల వలన, మత్తు పదార్థాల వలన, లోక సంబంధమైన చీకటి కోణములో చీకటి కార్యాల వలన నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తుల కోసం ఒక్కసారైనా వారి కోసం సువార్త ప్రకటించగలవా? వారిని తప్పించడానికి నీవేమైనా ప్రయత్నం చేయగలవా? చావునకై పట్టబడిన వారిని తప్పించుము. రెండవది, నాశనమునకు పడడానికి జోగు పడుచున్న వారిని నీవు రక్షించవా? జోగుతో ఉన్నారో పాపపు మత్తులో, అయ్యో మత్తు పదార్థాల మత్తులో, పాప సంబంధమైన కోరికల మత్తులో, అయ్యో దురాత్మ సంబంధమైనటువంటి పాపేచ్ఛలు కలిగిన జీవితములో, శరీర సంబంధమైన కోరికలతో, ఏమంటే మత్తు పానీయాలతో. ప్రియ స్నేహితులారా, సోదరి సోదరులారా, వారు జోగుచూ ఉన్నారు. అయ్యో, కిటికీలో ఉండి క్రింద పడిపోవడానికి సిద్ధముగా ఉన్నా ఐదుకు వలె చాలా మంది జోగి పడిపోబోతున్నారు. అలాంటి వారిని రక్షించడానికి, ప్రాణము పోయినా మరలా తిరిగి రప్పించడానికి దేవునితో అనుసంధానము కలిగిన అద్భుతమైన సహవాసము చేస్తూ భక్తి చేస్తున్న పౌలు లాంటి దైవజనులు ఈ రోజున క్రైస్తవ సంఘానికి కావాలి. నా ప్రియ స్నేహితులారా, వింటున్నారా ఈ వచనాలు? ఈ వచనాలు మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభు చెబుతున్న మాట, నాశనము, పాపము, అయ్యో జీవితం అంతా ముగింపుకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. రక్షణ లేకుండా పోతున్నారు అనేక మంది. యేసయ్యను నమ్ముకోలేకుండా వెళ్ళిపోయారు చాలామంది. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేనటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విగ్రహారాధనతో అయ్యో దేశం అంతా మూలిగిపోతుంది. చీకటి కార్యాలతో ప్రపంచమంతా, అయ్యో నీ ఇరుగు పొరుగు వారు, నీ యొక్క ప్రాంతపు వారు, నీ కాలనీ వాళ్ళు, నీకున్నటువంటి నీ యొక్క ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా, వారిని చూసి నీకు భారం లేదా? వారిని చూసి బాధ్యత లేదా? వారిని రక్షించాలనే తపన నీకు లేదా? ప్రభు అడుగుతున్నాడు, వారిని రక్షింపవా? వారిని రక్షింపవా? ఒకసారి అబ్రహాం దగ్గరికి వెళ్దాం. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను చేసే కార్యమును అబ్రహాముకు దాస్తానా అని దాయకుండా చెప్తున్నాడు. అబ్రహాం ఆ సొదొమ గుమర్రా పట్టణంలో ఉలిక్కిపడ్డాడు ఆయన. ప్రభువా, సొదొమ గుమర్రా పట్టణాలు, 2 పట్టణాలు దేవుని దృష్టికి ఘోరమైన పాపములో ఉన్నాయి. 2 పట్టణాలు అగ్నితో కాల్చబడుతున్నాయి. కాల్చేయాలని ఆశపడుతున్నాను అనగానే ఉలిక్కిపడి, ప్రభువా, దుర్మార్గులతో నీతిమంతులను కూడా నాశనం చేయటం నీకు దూరమగునుగాక. ఇంతకీ అతనికి ఉన్నటువంటి తాపత్రయం ఏమిటంటే, అక్కడ ఒకడున్నాడు, మావోడు అక్కడ ఉన్నాడయ్యా,
నా కాపర్లకి వాడి కాపర్లకి గొడవ వచ్చిన కారణంగా, కలహం వచ్చిన కారణంగా వాడు నన్ను విడిచి చూడ చక్కగా ఉన్నటువంటి ఏదేనులో కనబడుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడయ్యా. అతని పేరు లోతయ్యా. అతడు వెళ్ళింది వాక్యాన్ని, ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి కాదు అతను వెళ్తా. ఆ ప్రాంతానికి వెళ్ళి అనేకులకు దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళలేదు ఆయన. క్రైస్తవుడు నువ్వే చోటకు వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా దేవుని కొరకు నమ్మకంగా సువార్తీకరణ పని చేయడానికి నువ్వు వెళితే సంతోషం, నేను చాలా సంతోషిస్తాను. అలాంటి వారిని అభినందిస్తున్నాను. అలాంటి వారికి సహకారం చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ లోతు చూడ చక్కగా ఉన్న ప్రాంతానికి వెళ్ళాడే తప్ప ఏదేనిలా ఉందంటది. దుర్మార్గమైనటువంటి మనుషులు అక్కడ ఉన్నారండి. అబ్రహం ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా ధూళినయ్యా, నీ పాద ధూళినయ్యా, బలిపేట మీద కాల్చబడినటువంటి బలి పశువు కాల్చబడిన తర్వాత వస్తున్నటువంటి ఒక బూడిద లాంటి వాడినయ్యా. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే కాపాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి లోతుగా కబురు చెప్తారు, అయ్యా లోతు 2 పట్టణాలు కాలిపోతున్నాయి, బయటికి రా అంటే రాత్రంతా అతడు తడవ చేస్తున్నాడు. సాయంకాలం పూట 2 దేవదూతలు వెళ్ళారు. అతడు రాత్రంతా తడవ చేస్తున్నాడు. గత దైవ సందేశంలో తడవు చేయకు అనే సందేశంలో ఈ విషయాలన్నీ మీకు వివరించడం జరిగింది. అతడు తడవ చేస్తున్నాడట రాత్రంతా. తెల్లవారిన తర్వాత ఏమైందో తెలుసా? దేవుని దూతలు అతని చేతిని పట్టుకుని, అతని భార్య అతని పిల్లల చేతులు పట్టుకుని బయటికి లాక్కొస్తున్నారు. అతని కోసం దైవజనుడైనటువంటి పేతురు గారు ఏం రాశారో ఒకసారి ఒక వచనం చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ రాయబడినటువంటి ఆ వాక్యం ఏ వచనాలు అక్కడ రాశారో ఒకసారి చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత 6వ వచనం నుంచి చదువుతారా? పోనీ 6వ వచనం 2:6 నుంచి చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మము చేసి కాల్చి బూడిద చేసి భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి దృష్టాంతములుగా ఉండుటకై వాటిని ఆ 2 పట్టణాలకు నాశనమును విధించి. ప్రియ స్నేహితులారా, సొదొమ గొమొర్రా 2 పట్టణాలు ఏ విధంగా అయితే కాలిపోయాయో, కాలి బూడిదయ్యాయో, భస్మమైపోయినాయో, ప్రపంచం ఒక రోజున పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే రోజు ఉందయ్యా. ఆయన నమ్ముకోకుండా, యథార్థంగా జీవించకుండా చీకటి కార్యక్రమాల్లో కొనసాగినటువంటి అనేక మంది నిత్య నరకానికి వెళ్ళిపోయే రోజు ఉందయ్యా. చాలా వేదనకరమైన స్థలం అది. చుక్క నీరు దొరకదు, చుక్క నీళ్లు దొరకదండి. అగ్ని ఆరదు, పురుగు చావని ప్రాంతం అది. అలాంటి భయంకరమైనటువంటి ఆ ప్రదేశానికి అయ్యో, క్రీస్తును నమ్ముకోకుండా క్రీస్తు నందు లేని వారు వెళ్ళిపోయే ప్రదేశం. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఎవడైనానో క్రీస్తు నందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు నువ్వు ఎవరికైనా ప్రకటన చేయగలుగుతున్నావా? నాశనమందు జోగుతున్నటువంటి వారికి ఏమైనా చెప్పగలుగుతున్నావా? నీ పరిధిలో అది నీ బాధ్యత. అబ్రహాము దేవుని బ్రతిమాలాడు బాధ్యతగా, భారంగా కాదు, బరువుగా కాదు. ప్రభువా ధూళి వంటి అయ్యా అయ్యా అయ్యా. తీరా దేవుని దూతలు వెళితే ఆ పట్టణం అంతా కూడా దుర్మార్గం,
చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు వరకు ఆ ఇంటి చుట్టూ చేరి లోధో బయటికి పంపించి వారిని అంటున్నారే. ఈయనేమో చెంబు తెప్పెళ్ళ గిన్నెలు ఎక్కడో తడుముకుంటున్నాడే. తన కుమారులు కానీ అల్లుడు కానీ బయటికి రానిట్టు ఎగతాళి చేసేలా ఉన్నారే. ప్రియ స్నేహితులారా, ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో వ్రాయబడిన వచనం ఇప్పుడు చదువుదాం. 7వ వచనం, దుర్మార్గుల కామ వికారమైన ఆ నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతుడగు. ఏంటండి, ఆయన నీతిమంతుడేనట. నీతిమంతుడు దుర్మార్గులైనటువంటి వాళ్ళ కామ వికారయుక్తమైన నడవడిక చేత బహు బాధపడిన లోతును తప్పించెను. ఆయన గారు ఏం చేశారు చదవండి. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉంటున్నాడంట. ఎక్కడ? వాళ్ళ మధ్యలోనే. దుర్మార్గులు వాళ్ళు కామ వికారమైన జీవితాన్ని కలిగిన వారు, భయంకరమైన పాపేచ్ఛలతో నిండిన వారు, దురాశలతో నిండిపోయిన వారు, శరీర కోరికలతో నిండిపోయిన వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన దానిని బట్టి విన్న దానిని బట్టి వారి అక్రమము విషయమై రోజు రోజు నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. వింటున్నారండి? ఈయన గారు ఎంత మంచి 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 మనసు చూడండి. ఈయనండి వాళ్ళు అక్రమంగా నడుస్తుంటే, కామ వికారంగా నడుస్తుంటే, ఏమంటే వాళ్ళు చేస్తున్న కార్యాలు చూచి, వాళ్ళు చేస్తున్న పనులను చెబితే విని 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 మనస్సును ఈయన మనస్సును నొప్పించుకుంటున్నాడంట. అయ్యో వాళ్ళు చూడు ఎంత దూరం, ఎంత దుర్మార్గం అంటున్నాడే తప్ప, అరే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి అక్రమకారులారా, మా ఈ పట్టణం భయంకర నాశనం అయిపోద్దంటే అందులో ఉంచిన వాళ్ళు రాళ్ళతో కూడా చంపునేమో. ఎవడ్రా పరాయి దేశీగా వచ్చి మాకు చెబుతున్నామని కేకలేస్తారు ఆ రోజున. అంతకు ముందేకేంటి పడేస్తును. కానీ నాకెందుకు లేని బాధ్యతారహిత్యంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. పోతే పోనీ అనుకుంటున్నాడు. పోతే పోనీ అనుకుంటే అబ్రహాము అలా అనుకుంటే లోతు రక్షించబడినా, అతని పిల్లలు రక్షించబడినా, పోతే పోనీ అనుకుంటే దేవుని అతను బ్రతిమాలినా 50 మంది 40 మంది 30 మంది 20 మంది అని లోతు కోసం అబ్రహాము బ్రతిమాలినా ప్రభువుని. సంఘమా, దేవుని పిల్లలారా, అబ్రహాము ఏమంటే అతను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. అతడు బాధ్యతతో తన కుటుంబాన్ని పోషించుకోవడం మానడం లేదు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని ఇంట పుట్టి అలా వరసబడిన వారు 318 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. తన భార్య, పిల్లలు, అన్ని కుటుంబ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టుకుంటున్నటువంటి మహారాజుగా పిలువబడుతున్నాడు అతను. అతనికి ఒక బాధ్యత ఉంది. క్రైస్తవ స్నేహితులారా, నా కుటుంబము, నా వాళ్ళు, నాది అంటూ ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని సాగిస్తున్నటువంటి క్రైస్తవ స్నేహితులారా, ఈ రోజున మీ స్వార్థము పోయి దాని స్థానంలో బాధ్యత రావాలని నేను మరొకసారి ఖండితంగా మీ అందరికీ ఒక చిన్న హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఏంటి నీ బాధ్యత? ఏది నీ బాధ్యత? ఏది? నీవు ఒక వ్యక్తిని పాపం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసావా? అపవాది చెర నుంచి దేవుని వైపు తీసుకొచ్చావా? నామకార్థ జీవితం నుంచి ఆత్మ సంబంధమైన సంఘములోనికి నడిపించగలిగావా? వాక్య ఆహారము లేని ఎండు గడ్డి కలిగినటువంటి నామకార్థమైన భక్తి చేస్తున్న ఆ వ్యక్తులను సత్య సంబంధమైన వాక్యములోనికి ఒక్కరినైనా నడిపించగలిగావా? ఏమంటే ఆత్మ సంబంధము కాని వ్యక్తుల మధ్యలోంచి ఆది అపోస్తుల బోధలోనికి కొందరినైనా నువ్వు తీసుకురాగలిగావా? ఆది అపోస్తుల పునాది మీదకి ఉపదేశానికి ఆ బోధ వైపు
కొందరినైనా నువ్వేమైనా త్రిప్పగలిగావా? క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులారా, దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, ఏది నీ పరిచర్య? ఎంతమందిని రక్షించగలిగావు? ఒకరోజు నువ్వు పరలోకానికి వెళితే నీ బ్యాచ్ ఏదని అడిగితే ఏం చెప్పగలవు? అందుకే పాతకాల పాటలో ఆత్మలెన్నో అవనిలో అనుదినము నశించుచుండగా హాయిగా సుఖిస్తావా, వారిని రక్షింపవా, ఒక్క ఆత్మనైనను గావవా, ప్రభు లెక్క అడుగునని తెలియదా? క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడవరేలా అని ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాతకాలపు పాటను ఆ పాటలో ప్రశ్నిస్తున్నాడు. ఒక్క ఆత్మనైనా గావవా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా. ఆత్మలు అనుదినము నశించిపోతున్నాయి సోదరుడా. దేవుని దగ్గరకు రాక, సత్యములోనికి రాక, ఉపదేశములోనికి రాక, ఆది అపోస్తుల బోధల్లోనికి రాక నాశనమైపోయే పరిస్థితికి జోగి పడిపోబోతున్నారు. ఒక్కసారి పట్టుకోవారిని వెనక్కి లాగలవా? భక్తిలోంచి కాదు, ప్రార్థనలోంచి కాదు, విశ్వాసంలోంచి కాదు, సమర్పణలోంచి కాదు, లోక సంబంధమైన పాపములోంచి వెనక్కి లాగే పరిస్థితి ఉందా నీకు? చాలా విస్తృతమైనటువంటి విశ్లేషణ కలిగినటువంటి అంశం ఇది. నేను కొన్ని మాటలు మాత్రం మీ ముందు ఉంచేస్తున్నాను. మీరు దైవుని వాక్యాన్ని బాగా చదవండి, అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. అబ్రహాము బాధ్యత కలిగినోడు. లోతుకి నాకెందుకులే బాధపడుతున్నాడట. అయ్యో బాధపడుతున్నాడు కానీ ఏమీ చేయలేకపోతాడు. కానీ దేవుని దూతలు బయటికి లాగొచ్చు. నాశనం అయిపోయే పరిస్థితి నుంచి మరుక్షణము దేవుని దూతలు చేయి పట్టుకుని లాగకపోతే కొద్ది నిమిషాలు అక్కడే అతడు వేచి ఉంటే, తెల్లవారులు తడుముకున్న వ్యక్తి మరికొన్ని గంటలు అక్కడే ఉండిపోతే ఆ 2 పట్టణాల్లో కాలిపోయినట్లుగా ఇతడు కూడా కాలిపోవలసిందే కదండి. ఇతని జీవితం అంతా బుక్కిపాలైపోవలసిందేగా. బయటికి అందుకని ఈ రోజున ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితానికి ప్రభు మనకిస్తున్న ఒక అద్భుతమైన హెచ్చరిక. ఇంకొక వచనాన్ని చదవండి. యోధాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది ఒక చిన్న పుస్తకం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో ఒక్క మాట మనం చదువుది ధ్యానానికి ఉపయోగిద్దాం. ఆ మాట ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి. 22వ వచనం అండి. యోధాపత్రిక 1వ అధ్యాయం అన్నాను కదా, మొదటి అధ్యాయం పోయి 22. సందేహపడు వారి మీద, అంటే ప్రభు విషయంలో అనుమానపడుతున్నారు. ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, నడవచ్చా నడవకూడదా, ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ ప్రార్థన చేయొచ్చా చేయొచ్చా, ఈ భక్తి కరెక్ట్ అయిందా కాదా, ఈ బోధ సరైందా కాదా, ఈ అపోస్తుల బోధలోనికి రావచ్చా రాకూడదా, సందేహపడుతున్న వారి మీద కనికరము చూపండి అయ్యా. కనికర పడండి వాళ్ళ మీద. చదవండి, బాగుందా, మంచి పదం అండి. అగ్నిలో నుండి లాగినట్టు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుడా, ఇది నీ బాధ్యత. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి. ఏమండి, వింటున్నారా? అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని లాగండి బయటికి. ఇల్లు కాలిపోతుందండి. భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇల్లు కాలిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో ఉయ్యాల్లో పిల్ల కేరమని ఏడుస్తుంది. బంధువులు, స్నేహితులు అందరూ చూస్తున్నారు తప్ప ఏం చేయలేని పరిస్థితి. కానీ కన్న తల్లి మంటల్లో దూకి తన బిడ్డను భుజాన వేసుకుని వస్తుంటే, తన యొక్క వస్త్రాలు కాలిపోతుంటే మిగిలిన వాళ్ళందరూ ఆ వస్త్రాలను
ఆర్పేసి, లేకపోతే కాలుచున్న వస్త్రాలను ఆపి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచారు. ఒక కన్న తల్లి తన కుమార్తె కోసం లేక కుమారుడు కోసం ప్రాణాలకి తెగించి బయటికి లాగింది. మీకు అర్థమవుతుందండి? ఆ సమయంలో ఆమె శరీరం కాస్తంత కాలిపోవడం కూడా జరిగిందండి. ఆమె వస్త్రాలు కూడా కాలిపోయినాయి ప్రియులారా. అయినను ప్రాణము ఒప్పక తన పేగు బంధాన్ని తెంచుకోలేక చూస్తూ అనేక మంది చూస్తూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, గోల పెడుతున్నారు, కానీ ఒక్కరు తెగించి లోని కానీ కన్న తల్లి. అవునండి, ఈ రోజున ప్రపంచ దేవుని పిల్లలారా, మీరు ఒక కన్న తల్లి వలె మీరేం చేయాలో తెలుసండి. భారమైన హృదయంతో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు అగ్నిలో నుంచి లాగినట్టు మీ మతములోనికి లాక్కోమని చెప్పట్లేదు నేను. ఏదో మీ ఆచార సంబంధమైన భక్తిలోనికి లాక్కోమని చెప్పట్లేదు నేను. దేవుని గ్రంథములో రాయబడిన వాక్యపు పునాది మీదకి రమ్మని మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను. దేవుని గ్రంథములో రాయబడిన అది అపోస్తుల పునాది మీదకి రండి అని పిలవగలుగుతున్నాను. ప్రియ స్నేహితులారా, వింటున్నారా ఈరోజు నీ మాటలో? ఏదో మా మతంలోనికి లాక్కోవడానికి మేము చేసే ప్రయత్నాలు కాదు ఇవి. అసలు మాది మతమే కాదు. మతమని చెబుతున్న వ్యక్తులను కూడా తూర్పారబట్టించిన యేసుక్రీస్తు వాక్యమనే మార్గమైన నూతన మార్గమును ప్రబోధిస్తున్న దైవజనులము. ప్రియ స్నేహితులారా, క్రైస్తవ సమాజమా, ఆలోచించండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని అనేక మందిని రక్షించలేకపోవచ్చు, అనేక మంది జీవితాల్లో ఏమండి వెలుగు నింపలేకపోవచ్చు, కానీ నీ పరిధిలో నువ్వు చేయి. బాప్తిస్మమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము, అతని వెలుగులో కొంతకాలం మనం నడిచామని చెప్పింది బైబిల్. ప్రియ స్నేహితులారా, భారం ఉందా? బాధ్యత ఉందా నీకు? ఒక్కరి కోసమైనా పోటబడే అనుభవం నీకుందా? అగ్నిలో నుండి లాగగలవా? ఆ తాళములో వేదన పడుతూ బాధపడుతూ పైకి కళ్ళెత్తి చూసి, తండ్రివైన అబ్రహామా, వాణ్ణి పంపువా, ఒక చుక్క నీళ్లు పోయటానికి లాజర్ని. లేదు, వెంటనే తనకు ఒక భారం కలిగేసింది, బాధ్యత. ఏంటో తెలుసండి, అయ్యా నా ఇంటి దగ్గర ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు ఈ యొక్క భయంకరమైన ప్రాంతానికి రాకుండా వాడిని పంపించు అయ్యా. మీరు ఆలోచించండి, పాతాళములోనికి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవకాశం లేదనుకోండి. ఈ రోజున దుర్మార్గపు సువార్త వచ్చింది. పాతాళంలో కూడా సువార్త ఉంది, నరకంలో కూడా సువార్త ఉంది. ఏం పర్వాలేదు, హాయిగా బ్రతకండి, సంతోషంగా తిని త్రాగి సుఖించండి ప్రాణమా అని చెప్పుకొని తిని త్రాగి సుఖించి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అనే చెప్పే దుర్మార్గపు బోధలు వాక్యానికి ఎట్టి పరిస్థితిలో సరిపోవు. విషయానికి వస్తే ఆ వ్యక్తి వింటున్నారండి, ఇంటి దగ్గర 5 సహోదరులు ఉన్నారయ్యా అని ప్రభువుకి చెప్తే ప్రభు అన్నాడు, లాజరు అక్కర్లేదు, అక్కడ భూమి మీద ప్రవక్తలు మోషే ఉన్నారు, వాళ్ళు చూసుకోమని. వాళ్ళ చెప్పిన బోధ వింటే చాలని చెప్పాడు ఆయన. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసండి, క్రైస్తవ స్నేహితులారా, అగ్నిలో నుంచి లాగండి కొందరిని. ఓకే, అగ్నిలో నుంచి కొందరు లాగడం ఒక ఎత్తు అయితే, బాధ్యత కలిగిన సంఘములో బలమైన వ్యక్తులుగా ఉన్నటువంటి అనేకులు ఇంకొక పని చేయాలి. ఆ మాట కూడా చదివి ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 12:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం అండి. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి.
మరియు కుంటి కాలు బెణకగా బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేయండి. దేవునికి స్తోత్రం చెబుతారా ప్రియ స్నేహితులారా? ఈ రోజున దేవుని వాక్యాన్ని ఉన్న సోదరి సోదరులారా, సడలిన చేతులు, అయ్యో దేవునికి ఇవ్వకుండా సడలిపోయే కొన్ని చేతులు, కొంతమంది ఇచ్చి 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 దేవుని పని చేసి చేసి సువార్త చేసి చేసి నమ్మకంగా ఉండి ఉండి దేవుని కొరకు యథార్థంగా బ్రతికి 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 సడలి ఇంకెంతకాలంలే చాలే అని సడలిపోయింది భక్తి వారిది. సడలించేసుకున్నారు. ఏమంటే సడలిన చేతులను, వడలిన మోకాళ్ళు, వసిలిపోయిన మోకాళ్ళు, ఇక మోకాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు వీళ్ళు. ఎంతకాలం చేస్తామండి? ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ ప్రార్థన బాగా చేశాడు, చాలు చాలండి అని వడిలిపోయారా? బలపరచండి వారిని. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి ఆ లాగిన వారిని నువ్వు బలపరచగలవా? భక్తి చేస్తున్న వారిని ఇంకా భక్తి చేసేలా నువ్వు ప్రోత్సహించగలవా? కొంతమంది సీనియర్స్ భక్తి చేస్తున్న జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. తెగ చేసేస్తున్నాడే ప్రార్థన, ఇలాంటి ప్రార్థన మేము చేసాం 20 సంవత్సరాలు చేసి 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 అలసిపోయి గొంతుకంతా ఏమండి ఆ యొక్క కంఠం అరిగిపోయి దాన్ని ఏమంటారంటే స్వరపేటిగా అరిగిపోయేలా ప్రార్థన చేసేసాం. ర్యాగింగ్, జూనియర్స్ని సీనియర్ చేసే ర్యాగింగ్ అండి. ప్రోత్సహించండి. అయ్యో సడలిపోయిన చేతులను బలపరచండి అయ్యా, వడలిపోయినటువంటి మోకాళ్ళను బలపరచండి. ఇంకా 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 అంటున్నాడు అండి. ఇంకా ఏమంటాడు తెలుసండి? కుంటి కాలు బెరికి, ఆల్రెడీ కుంటి కాలు ఏదో కుంటుకుంటూ వస్తుంది, ఏదో కుంటుకుంటూ భక్తి చేస్తుంది. ఆ కుంటుక మళ్ళీ బెనికిందంట. అది ఇంకా అలాంటి పరిస్థితి. కుంటుకుంటూ భక్తి చేసేవాడు కొంతమంది ఉంటాగా, బెడికి బెడికి భక్తి చేసేవాడు కొంతమంది ఉంటే వారిని నువ్వు బలపరచాలి. కుంటోడు చూడండి, అవుటోడు చూడండి, వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించడం కాదు, విమర్శాస్త్రాలు ఉపయోగించడం కాదు. వారిని బలపరచు, వారిని స్థిరపరచు. ఈ రోజున నా దైవ సందేశం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నువ్వు ఎంతమంది విషయంలో ఈ విషయంలో ఎంతమంది బాధ్యత కలిగి పనిచేయగలరు? దేవుని పనిని ఎంతమంది బాధ్యత కలిగి పనిచేయగలరు? ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్న ప్రశ్న ఇదే. నాశనమునకు జోగు పడుచున్న వారిని రక్షింపవా? అబ్రహాము వలె కాస్త వాళ్ళ కోసం దేవుని బ్రతిమాలుతావా? వాళ్ళ కోసం మోక్కాళ్ళుని ప్రార్థన చేయగలవా? వారికి 2 మాటలైనా చెప్పగలవా? ఒక సువార్త సందేశం వినిపించగలవా? ఒకవేళ నువ్వు చెప్పకపోతే చెప్పగలిగిన దైవజనుడి దగ్గరికైనా నడిపించగలవా? సమృద్ధైన వాక్యము కలిగిన సంఘంలోనికైనా తీసుకెళ్ళగలవా? ఏదో గుడికి వెళ్ళనిండి అని ఎండిపోయిన గడ్డే ఎక్కడ కనబడుతుంది ఎంతకాలం చూసినా. అప్పుడు ఎండిపోయిందండి, పొలంలా మారిపోయింది. అది ఇచ్చి ఒక అద్భుతమైన సువార్త సందేశం ఇచ్చే ఆ సంఘానికైనా నువ్వెళ్ళు వారిని నడిపించగలవా? ఏదో తరతరాలుగా వస్తున్నటువంటి ఆ పదవి వ్యామోహముతో వాటిని అంటిపెట్టుకుని దాని కొరకే బ్రతుకుతున్నావేమో. సత్యమైన వాక్యం దగ్గరికి వెళ్ళండి, పరలోకం తీసుకెళ్ళే మార్గంలోనికి వెళ్ళండి. కృపలో ఉండండి. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగండి బయటికి. మీ మతంలో కాదు, మీ సంఘంలో కాదు, మీ బోధలోనికి కాదు, వాక్యంలోనికి లాగండి. వాక్యం దగ్గరకు తీసుకెళ్ళండి.
దేవుని వాక్యమున సంఘానికి నడిపించండి. సంఘం అంతటికి కూడా శ్రేష్టమైన తాజా ఆహారం పెట్టించే దైవజనుని యొక్క సంఘానికి నడిపించు. వంశపారంపర్యంగా వస్తున్న సంఘం కోసం చూడొద్దు. సరైన వాక్య అవగాహన కలిగినటువంటి దైవజనుని దగ్గరికి నడిపించు. నిత్య జీవపు మాటలు కలిగిన వాణి ఆయనను విడిచిపెట్టనన్నాడు. చూసారా పేతురు? అలాంటి బోధ కావాలి సంఘానికి. ఏదో ఉప్పించి తప్పించి మెప్పించి నా క్రైస్తవ సంఘమా, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగండి. సడలిపోయిన మోకాళ్లను స్థిరపరచండి. వడలిపోయిన చేతులను బలపరచండి. అబ్రహాము లోత పని చేయలేకపోయాడు. నాకెందుకులేని వదిలేశాడు. నాకెందుకులేని వదిలేస్తే అబ్రహాం యొక్క పరిస్థితి మరోలా ఉండును. నన్ను విడిచి వెళ్ళిపోయాడు కదా, లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు కదా లోతు. పోతే పోనీ, ఆ 2 పట్టణాలు పోతే ఆడిపోతే నాకేంటో అనుకోలే. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీకు అలాంటి మీరు అబ్రహాము కుమారులు అవ్వాలా? అబ్రహాం యొక్క వారసత్వం మీకొద్దా? అబ్రహాం యొక్క పిల్లలుగా మీరు బ్రతకొద్దు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు మేము అబ్రహాం కొడుకులము ఏమనుకున్నాం? జీసస్ అంటే అబ్రహాము కుమారులా? అబ్రహాము కుమారులు అయితే అబ్రహాము చేసే క్రియలు మీరు చేసేవారిగా. అబ్రహాము కుమారులు ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క క్రియలు చేసేవారే. అబ్రహాము ఎంత బాధ్యత కలిగిన వాడో, నువ్వంత బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే నువ్వు అబ్రహాము కుమారుడు. అబ్రహాము రొమ్మును ఆనుకుని లాజరు వలె ఉండగలవు. కాబట్టి నీ బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించవద్దు. నీ బాధ్యతను విడిచిపెట్టొద్దు. నాశనమునకు జోగిపోతున్నారు ఎంతోమంది. ఇప్పటికే చాలామంది యవనస్తులు ఆల్రెడీ నాశనానికి వెళ్ళిపోయారు. మరికొంతమంది జోగుచున్నారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి వారిని చొక్కా పట్టుకుని వెనక్కిలాగు. ఒక్క నిమిషం లాగు. ఒక్కసారి అలా వెనక్కిలాగి వారి పైన ఉన్నటువంటి మరణము దొర్లిపోని, వారి పైన ఉన్నటువంటి పాప దోష శిక్ష దొర్లిపోయేలా నీ ప్రయత్నం చేయి. అద్భుతమైన కృప దొరుకుతుంది. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ దేవుని సంగమా, ఈరోజున నీ బాధ్యత నాశనమునకు జోగుచున్న వారిని రక్షింపవా అని ప్రభు అడుగుతున్న ప్రశ్నకు నువ్వెలాంటి సమాధానం చెప్పగలవో నిన్ను నీవే ఒకసారి ఆ యొక్క దైవ ప్రశ్నను నీ మనసులో వేసుకుని దేవునికి ఎలాంటి సమాధానం చెప్తావో ఒకసారి చెప్పు. నన్ను అడిగితే ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నాశనముకు జోగుపడుతున్న వారిని రక్షించడానికి శత విధాల ప్రయత్నం చేస్తాను ప్రభు అని నేను నా ప్రభువుకు ఒక మాట ఇస్తున్నాను. ఈరోజు మీరు ఇవ్వగలరా? ప్రభువా, నాశనముకు జోగుపడుతున్న వారిని నా వంతు ప్రయత్నములో రక్షించడానికి నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. గాస్పెల్ వెళ్ళి చెప్పడం, గో అండ్ స్పెల్. ఏదో ఒక చోట తిష్ట వేసేసుకుని ఆ పీఠాధిపతిగా ఉండడం మాత్రమే కాదండి. వెళదాం, అనేక ప్రాంతాలు తిరుగుదాం. ప్రభు వెళ్ళమన్న ప్రతి స్థలానికి వెళదాం. దేవుని కొరకు కొన్ని ఆత్మలను పట్టుకుందాం. నాశనములోంచి బయటికి లాగుదాం. పాతాళంలోంచి బయటికి విడిపిద్దాం. పాపపు కోరలో చిక్కుకుపోయినటువంటి ఆ గొర్రెను, సింహము నోటిలో చిక్కుకుపోతున్న గొర్రెను విడిపించడానికి ప్రాణము తెగించి పోరాడడానికి సిద్ధమైన దావీదు వలె, ఎలుగుబంటిని చంపిన దావీదు వలె రక్షిద్దాం. బడా నమ్మకమైన మంచి దాసుడని దేవుని చేత అనిపించుకుందాం. ఆ కృప వాక్యమన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి. స్నేహితులారా, మీరే చోట ఉన్నా, మీరే స్థలములో ఉన్నా, ఈరోజు ప్రభుని బాధ్యతను గుర్తింప చేయడానికి ప్రభు ఇచ్చిన వాక్యానికి, ప్రభువా, నేను నా బాధ్యత కలిగి బ్రతుకుతాను తండ్రి.
ఇంతవరకు బాధ్యతారాహిత్యమైన జీవితాన్ని జీవించాను, నన్ను క్షమించండి. నీవు ఇచ్చిన బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగానే చేస్తూ నిన్ను ఘనపరుస్తున్నమే కాకుండా అనేకులకు నీ సువార్త అందించే కృపలో నడిపించమని ప్రార్థన చేసే మంచి మనసున్న వారందరూ నాతో తలల వంచండి. ప్రార్థన. మహాగణుడని యేసయ్య, ఈ రోజున మా క్రైస్తవ సంఘానికి నీ వాక్యము చేత బాధ్యతను గుర్తించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ మాటలు అందరిలో ఫలించునుగాక. అందరూ తమ బాధ్యతను గుర్తించి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుదురుగాక. ఆశీర్వాదం. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొక సందర్భంలో మేమందరం ఇలా కలిసి నిన్ను గణపరిచే కృప దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము.